మనం రైట్కి వెళ్ళాలయ్యా. నీకెందుకంత టెన్షను? ఎయిర్పోర్ట్ లో ఆల్రెడీ పోలీసులు ఉన్నారు తెలుసా? వాడు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు సార్. వాడి కార్ నెంబరు మన దగ్గర ఉంది. వాడెక్కడ పోతాడు? కంట్రోల్ రూమ్, దిస్ ఇస్ మైక్ 3, బ్లాక్ కలర్ మెర్క్ 444 కారు. ఎక్కడున్నా సరే ఇమీడియట్ గా ట్రేస్ చేయండి. మైక్ 444 హెడింగ్ టువర్డ్స్ చెన్నై. ఓవర్ సార్. చెన్నై హైవేలో వెళ్తాంది, యూ టర్న్ తీసుకో, చంపేద్దాం. లేదు సార్, బ్యాంక్ రాబరీ ఇప్పుడు కూడా కొంతమంది ఈస్ట్ వైజాగ్ పంపించాడు, కొంతమంది వెస్ట్ వైజాగ్ పంపించాడు. వాడు మధ్యలో ఉన్న బ్యాంక్ కొట్టేశాడు. ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ చేస్తున్నారు సార్. కొంతమంది పోలీసులు ఎయిర్పోర్ట్ పంపిస్తారు, మిగిలిన వాళ్ళందరూ యూ టర్న్లు వైట్ టర్న్లు కొట్టుకుంటూ చెన్నై హైవేలో తిరుగుతూ ఉంటారు. వాడు మాత్రం బెంగళూరు హైవే మీద ఏ లేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు సార్. ఏంటంత నమ్మకం? 5 నిమిషాల్లో వాడితో మీకు హెలో చెప్పిస్తాను. అదిగోండి సార్, బిట్టుగాడి వెహికల్స్. అవి బిట్టుగాడి వెహికల్స్ ఏనా? గ్యారెంటీ ఏమిటి? ఇన్ని రాంగ్ డైరెక్షన్లు ఇచ్చినా మనల్ని పట్టుకునే తెలివితేటలో ఈ పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావట్లేదు. లైన్ క్రాస్ చేస్తున్నాం. ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకో. చూసుకోవాలి. అరే చూసి నడపరా, చచ్చిపోతాం. చచ్చిపోతాం రా. మళ్ళీ ఒక్కసారి ఆపరా, నేను దిగిపోతాను. కనీసం స్లో చేయరా, దూకేస్తాను. నాకు జంపింగ్ కూడా వచ్చా. దీనికోసం బిట్టుని చంపుతావురా?
చంపగలవా? అంత దమ్ముందా? ఎవడూ లేనప్పుడు నా తమ్ముణ్ణి చంపడం అనుకుంటున్నావురా? 100 ఏళ్ళు బతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టారా? బ్యాంకులకు కన్నాలేశారు. నీలాంటి వాడికి తమ్ముడుగా పుడితే ఎవడైనా 25 ఏళ్ళకే పోతాడు. రేపో మాపో నువ్వు పోతావు. నువ్వేమన్నా అస్ట్రాలజర్వా? నేనెప్పుడు చేస్తానో చెప్పడానికి? ఈ రోజు నేను నీ జాతకం చెప్తాను. నీ ఫ్యామిలీ వాళ్ళ మొత్తం సవాలు నీతోనే మోయిస్తాను. నీ భుజాలు బలంగా ఉండాలి. ఎక్కడున్న నా ఫ్యామిలీ ఎంతోరా? ఇప్పుడు నీ గన్ను బ్యారెల్ చివరం చూసావా? అది నా ప్రాణం. నీ గన్నులో 10 బుల్లెట్లు ఉన్నాయి. ఒక్క బుల్లెట్ దింపరా, 2వ బుల్లెట్ దింపే ఛాన్స్ ఇస్తే నేను మా అప్పకే పుట్ల కొడక్క. ప్రతి ఓడి తినే నూకల మీద వాడి పేరు రాసి ఉంటుంది. గన్ను చచ్చే బుల్లెట్ మీద మాత్రం నా పేరు రాసి ఉంటుంది. బెట్టో వీడు రవీందర్ నారాయణ్. నీ చావుకి బేకప్ కాల్. చంపేస్తాను ఊరికే బెదిరిస్తాం కాదురా కొడక్క. ఒక్క బుల్లెట్ దింపే లోపల మొత్తం మ్యాగ్జిన్ అంతా బాడీలో దింపాడు చెప్తాను. నీకేమన్నా పిచ్చా? వాడి దగ్గర అమ్మాయి ఉందరా, చంపేస్తాను దాన్ని. చంపేస్తాను ఎన్నోసార్లు భయపడుతూ కూర్చుంటావు. కాల్చరా కొడక. చెప్పండి నేను మాట్లాడుతున్న దాంట్లో మంత్రాలు కాల్చేసుకుంటా. ఒకళ్ళు పే చేసుకుంటారా? వదలవురా నన్ను, వదలవు. ఎంతమంది ఉంటారో అంతమందిని పంపించదయ్యా. ఇంకా బతికే ఉన్నాం. ఈ పాటగాడు తాగేసే ఉన్నాడు. ఇంకా ఉండలేదా? ఈ తాగేసిన తర్వాత సీతారాం గారు అర్జెంట్గా అంబులెన్స్ పిలవండి. అంబులెన్స్ పంపించవా? అంబులెన్స్ పంపించు. కారు తీసి నడు రోడ్డు మీద వదిలేశారా? వెంటనే బండి పంపించు. బిట్టుగాడు ఎందుకు కిడ్నాప్ చేశాడు? తెలీదు. మరి ఓకే రవి, బిట్టు దొరికాడా? లేదు సార్, నాకా బందీ పెట్టాం. బాగా నిన్ను చూశాడా? ఆర్ యు ష్యూర్? నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కదా రవి. మనం ఇమీడియట్ గా బేస్ మార్చాలి. బెటర్ వి షిఫ్ట్ ది ప్లేస్. ఎక్కడికి సార్? గుంటూరా, అనకాపల్లి? సార్ సునామీ వచ్చేప్పుడు తడవకూడదని ఒక రెయిన్ కోట్ వేసుకుని నుంచుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు మాట్లాడుతుంటే నాకు అంతే ఎటగానంగా ఉంది సార్. నా కామన్ సెన్స్ కూడా అర్థం కావట్లేదు. దొంగోడు పారిపోతాడు, పోలీసులు పట్టుకుంటారు. ఇక్కడైతే రివర్స్ జరుగుతుంది. దొంగతనం చేసినోడు నన్ను పట్టుకుంటాడు, మీ పోలీసులు హెల్ప్ చేసినందుకు నేను పారిపోవాలా? పోలీసులకు టైం కావాలి కదా. ఎంత టైం కావాలి సార్? పావు గంటలో పట్టిస్తే పొద్దునకాలు వదిలేస్తారు సార్. నడి రోడ్లో నుంచో పెడితే పట్టుకోలేకపోయారు. ఛే! సార్ మీకు వాడికి తేడా ఏం తెలుసా? వాడు డబ్బు కోసం ప్రాణాలు కూడా లెక్కాడు, కానీ మీరు శాలరీ కోసం సీట్ నుంచి కూడా లేవరు. రవి, వాడికి ఎంత పెచ్చ ఉందో దానికంటే 10% ఎక్కువే ఉంది సార్. నాకు పాతాళంలో దాక్కున్న పాయింట్ బ్లాంక్ లో కాల్చేస్తాను. రవీందర్ నారాయణ్ అన్న పేరు చెప్తే ప్యాంట్ తడిసిపోవాలి. నేను చంపితే పోలీసులు సాక్ష్యం కాదు కదా, పోస్ట్ మార్టానికి శవం కొడతాం సార్. ఒకటి మాత్రం ఫైనల్, నేను ఇక్కడే ఉంటాను. ఈసారి అడ్రస్ పేపర్లో వేయించండి. వాడేం పీకుతాడో. ఆ బిట్టుగాడికి నీకు ఏంట్రా సంబంధం? నాకేం తెలీదు. వాడు అమ్మాయి రిలేటివ్ అని చెప్పాడు. తర్వాత నన్ను కూడా కిడ్నాప్ చేశాడు. మరి కిడ్నాప్ చేసినోడు ఎందుకు వదిలేసాడు నిన్ను? ఆ విషయం మా లాయర్ని అడిగి చెప్పాడు. వీడితో డిస్కషన్ ఏంటి బాబాయ్? కావాల్సింది రాసుకుని సంతకం పెట్టించుకోక. ఈ ముడే లేపాలబ్బాయ్. ఏమో బాబాయ్, అంత ఆలోచించలేదు. మాక్సిమం 3 నిమిషాలు ఇప్పడానికి లేకపోతే ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా ఒకటి. కరెక్టే, డెడ్ బాడీ కదా, బాగా కోఆపరేట్ చేస్తే. కూల్ డౌన్.